హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తిరుపతి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ డేటా మేనేజర్ పోస్ట్ ఇన్ ఏఎంఆర్ సర్వైలెన్స్ అండర్ నేషనల్ ప్రోగ్రామ్ కింద ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 26/12/2024 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిక్ 25,000 శాలరీ. డేటా మేనేజర్ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిక్ 20,000 శాలరీ ఇచ్చారండి. ఇది మెరిట్ బేస్ ప్రకారం తీయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ చేసి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా సైన్స్ సబ్జెక్ట్ చేసి ఉండాలి, 2 years కోర్స్ డిఎంఎల్టీ చేసి ఉండాలి. దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్సీ మైక్రోబయాలజీ లేదంటే లైఫ్ సైన్సెస్లో చేసి ఉండాలి. డేటా మేనేజర్ దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో చేసి ఉండాలి. వాళ్ళకి కంప్యూటర్ గురించి బాగా తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీసు లేదా ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ ఇలా యూసేజ్ కంప్యూటర్ గురించి బాగా వచ్చి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిగ్రీ ఇవి రెండైనా ఏది ఉన్నా పర్లేదు. ఏజ్ వచ్చేసి 40 years ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్కి వచ్చేసి 250 రూపీస్ ఇచ్చారండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు అనేది లేదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి 75% మన మార్క్స్ మీ ఆల్ ఇయర్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ మార్క్ అంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ ఇయర్కి ఇంత అనేది వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ట్రైబల్ ఏరియాలో చేసి ఉన్నట్లయితే 2.5 మార్క్స్ ఇస్తారు 6 monthsకి, లేదా రూరల్ ఏరియాలో చేసినట్టయితే 2 points ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్బన్లో చేసి ఉంటారో వాళ్ళకి 1 point ఇవ్వడం జరుగుతుంది. 6 months కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ వాటికి ఎలాంటి మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు అనమాట. మీరు అప్లై చేసే సర్టిఫికేట్స్ పైన జిరాక్స్ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో 10th సర్టిఫికేటు, మీ టోటల్ పాస్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ, పీజీ ఏదైతే ఉందో అవన్నీ 10th, ఇంటర్, డిగ్రీ అలా. అలాగే వ్యాలిడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఇలా లోకల్లా నాన్ లోకల్లా అని తెలుసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ పెట్టాలి. నోటిఫికేషన్ December 16th ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 26/12/2024 5 గంటలలోపు. అది కూడా ఆఫీస్ వర్కింగ్ డేస్లో మాత్రమే ఇవ్వాలి. స్క్రీనిటీ అప్లికేషన్ వచ్చేసి January 4th అండి. ప్రొవిజనల్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అది 10వ తేదీ జనవరి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు డేట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు 25th January కల్లా కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్. అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇది ఇచ్చారు. ఇది కూడా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారో ఇది ఇక్కడ ఫిల్ చేసి దానికి సంబంధించిన కన్సల్ట్ సుపీరియర్తో సైన్ చేయించుకొని ఇదే ఫార్మేట్లో ఇవ్వాలన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్లో మీ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ పోస్ట్ ఫిల్ చేసి, అలాగే మీ ఫోటో ఓరియేషన్ ఫామ్ ఫిల్ చేసి దీనికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను యాడ్ చేసి, అలాగే మీ జిరాక్సెస్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని అన్నిటినీ అప్లై చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.